వైఎస్ఆర్సీపీ నాయకుల పర్యటన సందర్భంగా ఎవరు రాళ్లు విసియారో, ఎవరు ఈ ఘటనను ప్రేరేపించారో వీడియోలు చూస్తే స్పష్టమవుతుందని, ఈ దాడిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, అలాగే విజయవాడలో ఇటీవల జరిగిన లాకప్ మరణం అత్యంత దారుణమైన చర్య. దీని వెనుక ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాపై ఘటన నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరపాలని మేము గవర్నర్ను కోరుతున్నాం. బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు చూపెట్టుకొని పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ నుంచి కించపరచొద్దు. నేను కించపరచను. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో చాలామంది కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ అంత వ్యవస్థ అంతా చెడిపోలేదు. కాకపోతే కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ రకంగా తయారవుతున్నా కానీ మంచి పేరు అదే 5 నిమిషాలు చెప్పేస్తారు. ఎవడెవడు ఏంటో, ఎల్లయ్య పొల్లయ్య వాళ్ళ తాలూకు హిస్టరీ ఏంటో, వాళ్ళ రికార్డు ఏంటో అంతన్నా పెట్టమనండి. ఎవడొద్దన్నాడు? చెప్తే సరిపోద్ది కదా. అంతేగాని ఇతను చూపెట్టి అతను తప్పించి, అతను చూపెట్టి ఇతను తప్పించి ఈ కార్యక్రమం కాదు కదా. గతంలో టీడీపీ కార్యాలయం కాదు చెప్తుంటా. గతంలో టీడీపీ కార్యాలయం మీద వెళ్ళిన కార్యకర్తలు మళ్ళీ వచ్చారు. మేబీ వాళ్ళు కానీ తప్పుగానే ఉంటే వాళ్ళు చూసుకోండి. కార్యకర్తలు అనేప్పుడు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు రౌడీ షీటర్ కాదు కదా. మొన్న వచ్చి జగన్మోహన్ ఇంటి ముందు లోకేష్ గారు వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు.